ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏంటంటే, గతంలో ఆమె పెట్టిన కేస్ చూసుకున్నట్లయితే అంటే 5, 6 సంవత్సరాల నుంచెల్లి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. మైనర్ నుంచెల్లి గూడా వేధిస్తున్నాడని జెప్పేసి ఆమె పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పోక్సో యాక్ట్ కింద ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. అసలేంటంటే 5, 6 సంవత్సరాల నుంచెల్లి పెట్టినటువంటి కేసు ఇప్పుడు పెడితే ఏంటి అసలు ఏ రకంగా ఆయనకు శిక్ష పడే అవకాశాలుంటాయా? లేకపోతే అసలు కోర్టు దీన్ని ఎలా చూస్తదనుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్‌గా ఈ పంచాయతీ కోర్టుకెక్కింది. అవును. మామూలుగా ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు ఝాన్సీ, తమ్మిరెడ్డి భరద్వాజ్ వీళ్ళందరూ గూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అవును. బట్ ఏదైనా ఒక అసోసియేషన్ సపోజ్ ఇప్పుడు మనకు పేరు పొంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. వీటన్నింటిలో కూడా సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సెక్షువల్ టార్చర్స్ ఇవన్నీ కూడా. వాళ్ళకు సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 20 ఏండ్ల వ్యక్తి, 20 ఏండ్ల అమ్మాయి కొట్లాడుకుంటే సపోజ్ ఏదో మనసు పడ్డారో ఇన్ఫాక్చుయేషనో ఇంకే ఏ ఫ్యాక్చుయేషనో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనసు పడ్డారు, ఫిజికల్ కలిశారు, అది ఆ తెలియని ఏజ్లో. అప్పుడు ఆ అమ్మాయి పోయి 20 ఏండ్ల అబ్బాయి మీద రేప్ కేసు పెడితే అని ఫ్యూచర్ అంతా సర్వనాశనం. 80 ఏండ్లు. సో అక్కడ ఇంటర్నల్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ రిజాల్వ్ చేస్తుంది. సేమ్ ఇలాగే మా అసోసియేషన్ ఆర్ వాట్ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్లో కూడా అయ్యా హీరో హీరోయిన్ల మధ్యలో ద మాస్టర్స్ మధ్యలో అమ్మాయిలు అబ్బాయిలు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని 64 కాలాల మధ్యలో మీకు ఏదైనా పంచాయతీలు ఉంటే మా దగ్గర ఒక సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంది, దానికి వచ్చి చెప్పుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడ మీకు న్యాయం అన్యాయం మేము ఎంక్వైరీ చేసి చెప్తాము, దాని మీద చేసుకోండి. బట్ ఈ అసోసియేషన్ లిమిట్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ అసోసియేషన్స్ బాడీస్ దాని జ్యూరిడిక్షన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే పోలీస్ వాళ్ళకు వెళ్ళనంత వరకే ఉంటుంది. పోలీస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇదంతా ఎప్పటి నుంచి వస్తుంది. ఒక్కసారి పోలీస్ వాళ్ళ చట్టానికి వాళ్ళకి వచ్చినాక వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అందుకే దెర్ ఇస్ నో కామెంట్స్. వాళ్ళు ఇలా చేసాము, ఇలా మాకు ఇలా వచ్చింది, ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చేదాకా మేము ఏం చేయలేము, అది దట్స్ ఇట్. అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉండాలి యాక్చువల్గా. కానీ మన తమ్మిరెడ్డి భరద్వాజ్ అన్నాడు దీని గురించి ఎంక్వైరీ చేస్తా, 3 వారాలు ఎంక్వైరీ చేస్తా, 4 వారాలు ఎంక్వైరీ చేస్తా, 3 నెలలు చేస్తా. పోలీసు వాళ్ళు చేసినాక మీరేం చేస్తారు? జానీ మాస్టర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది పోలీసు వాళ్ళు. తమ్మిరెడ్డి భరద్వాజ్ ఏం చేస్తారు ఇప్పుడు అసలు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు యాక్చువల్గా. ఇంకొకటి, ఆ అమ్మాయి జానీ మాస్టర్ని 6 సంవత్సరాల నుంచి వేధిస్తున్నా అన్నారు కదా, ఎప్పుడో బాంబే వెళ్తూ బెంగళూరు వెళ్తూ సమ్ సిచ్యువేషన్. మళ్ళీ అప్పుడు ఏం చేసినావు? రేప్ జరిగింది కదా, సెక్షువల్ అసాల్ట్ జరిగింది కదా, కంప్లైంట్లో ఏముంది? నేను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తాడా? బ్లూ ఫిలిమ్స్ ఆ న్యూడిటీ ఫొటోస్ సెక్స్ చేసేటప్పుడు న్యూడిటీ ఫిలిమ్స్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తాడా? అలా ఏం లేదు కదా. సో నువ్వు అప్పుడు బాంబేలో పోలీస్ స్టేషన్ లేదా? పోలీస్ స్టేషన్ లేని ప్రాంతం ఉందా ఇండియాలో? అక్కడికి కేసు పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు సడన్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటి కథలన్నీ కూడా దాదాపు ఒక సొసైటీలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అగెనెస్ట్ మూవీ ఇండస్ట్రీ, అగెనెస్ట్ పొలిటీషియన్, ఇప్పుడు ఆదిమూలం ఉన్నాడు సమ్ ఏపీలో. వీటన్నిటికీ బయటికి వచ్చే ముందు కొన్ని పెద్ద పెద్ద అదేంటిది ట్రాన్సాక్షన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఎక్కడో ఒకడ కట్ అవుద్ది, అంటే కుదరదు. ఆ కుదరకపోతే ఇవన్నీ వస్తాయి యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి మైనర్ నుంచి కూడా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పింది. సో వీళ్ళు ఏమంటారు అంటే అది 5-6 ఇయర్స్ నుంచి ఇప్పుడు పెడితే కేసు, అది ఒకవేళ ఇప్పుడు ఆయన ఇన్ కేసు సంబంధం ఉన్నా లేకపోతే గతంలో వేధించింది కాబట్టి ఈ కేసుని ఎలా డీల్ చేస్తుంది అనుకోవచ్చు కోర్టు? ఇప్పుడు ఇప్పుడు ఏ కోర్టులో ఏంటంటే చట్టానికి చుట్టాలు ఎవరు కాదు, అందరూ సమానం. అంటే ఆయన 5 ఇయర్స్ క్రితం నుంచి చేస్తున్నాడు, స్టిల్ చేస్తున్నాడు అని అయితే చెప్పలేదు. 5-6 ఆయన మైనర్ నుంచి చేస్తున్నాడు, సో దానివల్ల పెడుతున్నాను ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత పెట్టింది కదా, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? నేను అదే అంటున్నా, 5 ఇయర్స్ ముందు ఆమె అదేంటిది మైనర్, సో పోక్సో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 376(2) ఉంది. 376 రేప్ సెక్షన్కి 376(2) అనేది రిపీటెడ్ రేప్. నువ్వు రిపీటెడ్ రేప్ కావడానికి అవకాశాలు ఏంటి? షీ హ్యాస్ టు ప్రూవ్. జానీ మాస్టర్ ఇప్పుడు కాకపోయినా 30 రోజుల్లో బయటకు వస్తాడు, 100% రాసి పెట్టుకో. మా అంటే ఒక 20 రోజులు కూర్చుంటాడు. కోర్టు ప్రాసెస్ అన్ని ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్, థర్డ్ బెయిల్ అయితే 20. నువ్వు ప్రూవ్ కాంది రేప్ చేసిన ప్రూవ్ కాంది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిఆర్. కోర్టు ఏం చేస్తుంది? జానీ మాస్టర్ పెట్టుకొని రోజు 3 ఫ్రీగా తిని పెడుతుందా? కాదు కదా. సో 20-25 రోజులు ఉంటాడు, బయటకు వస్తాడు. 376 ఎవరైనా, నువ్వైనా, నేను, అక్యూజ్, జానీ మాస్టర్ అయినా, చిరంజీవి అయినా, ఇంకెవరైనా సరే 376 తీసుకపోయి ఫస్ట్ జైల్లోనే పెట్టాడు. కానీ జానీ మాస్టర్కి ఒక అవకాశం ఉండే, గోవాలో పట్టుబడింది కదా, యాంటిసిపేటర్కి వెళ్ళే అవకాశం ఉండే హైకోర్టులో. యాంటిసిపేటర్కి కానీ హైకోర్టులో
క్వాష్ పిటిషన్లో 41 సిఆర్పిసి తీసుకోవడం, లైక్ ఇప్పుడు 35 సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ BNS స్మృతి కొత్త యాక్ట్ ప్రకారం. సో దాని ప్రకారం 41 తీసుకున్నాం మేము చెప్పినాం యాక్చువల్గా. బట్ అంతలోనే 2-3 days పోలీస్ వాళ్ళు గాలించిండ్రు, చేసేసిండు, అంతా అయిపోయింది. బట్ 376లో అయితే ఒక అక్యూజ్డ్ 100% పోలీస్ వాళ్ళకి సహకరించాలి. ఇదే సెక్షన్ కర్ణాటకలో మన కుమారస్వామి వాళ్ళ మనవడు కొడుకు కూడా అయింది, అయింది. ఆయన ఏం చేసి లండన్కి వెళ్ళి నేను పోలీస్ వాళ్ళకి సహకరిస్తాను అని చెప్పుకుంటూనే ఫస్ట్ అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చింది. అంటే ఏంటి, రాజకీయంగా ఈయన సింగిల్గా రాజకీయంగా మొత్తం బదలమవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ తాత పిలిపించినది. మ్యాక్సిమం 376 సెక్షన్ పరిణతి అట్లాంటిది. అబోవ్ 7 years కాబట్టి 10 years వరకు పనిష్మెంట్, అబోవ్ 7 years కాబట్టి ఫస్ట్ తీసుకుపోయి జైలు పెట్టిన, రిమాండ్ తీసినాకనే ఎంక్వైరీ చేసినాక మాట్లాడతారు. దాని తర్వాత ఒక 20 to 30 days అవుతుంది ఛార్జ్ షీట్ అవ్వడానికి. ఛార్జ్ షీట్ అయినాక ఆ అవతల సమ్మన్స్ పోవాలి, ట్రయల్ పోవాలి, క్రాస్ ఎగ్జామినేషన్. నిజంగా అయినా ఎలా రేపు చేసిండు ఈమె చెప్తుంది కదా, అదేంటిది ఇన్నర్స్, అదేంటిది డ్రెస్ తీసింది, ఇవన్నీ కూడా అప్పుడు ఏ విధంగా అదేంటిది అక్కడ అందరి ముందు అడగరు జడ్జి గారు. యాక్చువల్ అందరి ముందు అడగరు, ఒకరొకరిని అంటే ఆమె ఒక్కరిని పిలిపించి ఓన్లీ 1-to-1 డిస్కషన్ ఉంటుంది. ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, ఇక్కడంతా మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్లో జరిగిన కంప్లైంట్కి అప్పుడు ఆమె చెప్తున్న ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్కి మ్యాచ్ అవుతేనే జానీ మాస్టర్ పనిష్మెంట్ పడుతుంది, అదర్వైజ్ హీ విల్ బి అక్విటల్. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈవెన్ హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి 5-6 years నుంచి చేస్తున్నాడు పెట్టింది. బట్ ఆయన డెఫినెట్గా ఒప్పుకోలేదు. ఇవి ఒకవేళ ఉంటే ఎవిడెన్స్ కోర్టుకు ఆమె ఏ విధంగా సమర్పించాలి, లేదంటే ఈయనకు అంటే ఏంటంటే నేను చేయలేదు, వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది, అంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా అలాంటిది ఏం లేదు, చేస్తే నేనే వదిలేస్తాను, ఓపెన్ సవాల్ చేసింది. ఆమె ఇన్ కేస్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలనుకుంటే కోర్టులో ఏం సబ్మిట్ చేసుకో. ఒకటండి, నేను కమింగ్ టు ద ఈ కేసు పక్కకు పెట్టేసి, రతి కలిగించకుండానే సెక్స్ శృంగారం జరుగుతుందా అమ్మాయి బద్దలు చెప్పండి. దెర్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ రిపీటెడ్ రేప్. నేను ఈ కేసు గురించి మాట్లాడలేదు మళ్ళీ. ద వ్యూవర్స్ ఆర్ అదర్ అపోనెంట్స్ డజంట్ హ్యావ్ టు గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. రతి కలిగించకుండానే శృంగారం జరుగుతుంది అమ్మాయి మధ్యలో, దట్ టు కాల్ రిపీటెడ్ రేప్. ఇట్స్ కాల్ 3762 ఇట్స్ కాల్ 100% రిపీటెడ్ రేప్ ఇన్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకు ఐపీసీ కొత్త సెక్షన్ ఎందుకు రాలేదు అంటే ఇదంతా July 1st ముందు జరిగింది సంసారం కాబట్టి ఐపీసీ కింద తీసుకున్నారు. సో ఇక్కడ రిపీటెడ్ రేప్, ఆమె మిస్టేక్ లేకుండానే ఆయన దగ్గరికి వెళ్ళిందా? అవకాశాల కోసం అంటున్నాం. అవకాశాలు లేక ఇంతకుముందు అర్జున్ రెడ్డి ప్రొడ్యూసర్ని, అర్జున్ రెడ్డి డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీలో నువ్వు వద్దురా, నువ్వు అవసరం లేదురా అంటే బాలీవుడ్ హాలీవుడ్ పోయి సంచలనం సృష్టించిండు ఎనిమల్ మూవీ. అట్లా టాలెంట్ ఉన్నప్పుడు ఒకరికి దాసో అనేది వీళ్ళ తప్పు యాక్చువల్గా. అయినా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో స్కూల్లో నుంచి చిన్నపిల్లలు 10 ఏళ్ళ నుంచి ఒక అమ్మాయికి వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తున్నారు. మళ్ళీ మీకు సినిమా ఇండస్ట్రీలో అది నేర్పించట్లేదా? నేర్పిస్తున్నారు కదా, మా అసోసియేషన్ ఉంది అందుకు, వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. నువ్వు డెఫినెట్గా బ్యాడ్ టచ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ డిస్టెన్స్ విత్ జానీ మాస్టర్. దెన్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ టు బికమ్ ఎ క్లోజ్ విత్ హిమ్. సో అదొకటి. ఇంకొకటి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో స్కూల్లో ద ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సెక్షువల్ అసాల్ట్ ఏ విధంగా ఎదుర్కోవాలి అన్ని ఈవెన్ కోర్టులో అడ్వకేట్లకు కూడా ఉంటాయి. లేడీస్ అడ్వకేట్, జెన్ అడ్వకేట్, ఎక్కడ అమ్మాయి అబ్బాయి ఉన్నారో అక్కడ మొత్తం కూడా సెక్షువల్ హరాస్మెంట్ అవేర్నెస్, దాని ప్రొటెక్షన్, కరాటే కొన్ని ఇంటర్నల్గా నేర్పిస్తున్నారు. నువ్వు అవి ఎందుకు యూజ్ చేయలేదు?